ఈరోజు సోమ్ని గ్రామంలో చుట్టుపక్కల 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరం కూడా ఈ రోజు ఇక్కడ సోమ్ని గ్రామంలో సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మాకు వర్షాకాలం వస్తే రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి 2 లో లెవెల్ ఒర్రెల వలన మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి గతంలో కూడా ఈ గత నెల రోజులుగా మేము ధర్నాలు చేసి పై అధికారులకు విన్నవించి ప్రభుత్వాన్ని కూడా చాలా పలుమార్లు మేము విన్నవించుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఈ సమస్య పైన కేవలం మన మాజీ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు స్పందించి ఈ రోజు నిన్న మనకు జేసీబీ పెట్టి 2 ఒర్రెల్ని కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అట్లానే 2-3 రోజులలో కూడా మిగతా రోడ్డు కూడా మరమ్మతులు చేయిస్తానని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లానే మేము మా తరపున మరొక విజ్ఞప్తి ఏంటంటే ఇది మరమ్మతులు అనేది ఇంతవరకు ఈ వర్షాకాలం మట్టుకే పనిచేస్తుంది కాబట్టి మాకు శాశ్వతంగా రోడ్డు బాగుండాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే గారు లేదా ఎమ్మెల్సీ గారు వీరు ఖచ్చితంగా స్పందించి మాకు రోడ్డు ఏ రోజు నిర్మిస్తారో ఖచ్చితంగా వీరు తెలపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ గ్రామాల్లో మరొకసారి ఓట్ల కోసం వస్తే తిరగనివ్వమని చెప్పేసి మా సోమ్ని అట్లాగే చుట్టుపక్కల 12 ప్రభావిత గ్రామ ప్రజల తరపు నుంచి మేము ఈ యొక్క ప్రభుత్వానికి గాని ఎమ్మెల్యే గారికి మేము విన్నవిస్తా ఉన్నాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.